నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. ఇడ్లీ కొంతమంది దీన్ని డెడ్లీ అన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఆయిల్ వాడరు, స్టీమ్లో ఉడకబెడతారు. సో ఆరోగ్యానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రధానంగా మనం బస్సులో కానీ లేదా ఏదైనా వెహికల్లో ట్రావెల్ చేసేటప్పుడు బెస్ట్ టిఫిన్ ఆర్ బెస్ట్ ఫుడ్, బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఇడ్లీ తినడమే. ఎందుకంటే దీంట్లో ఎలాంటి ఎక్స్ట్రా ఆరోగ్యాన్ని పాడు చేసే లాంటి పదార్థాలు ఏవి వాడరు కాబట్టి ఇడ్లీ ద బెస్ట్ ఆప్షన్గా అందరికీ ఉంటుంది. సో చాలామంది ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టంగా తింటారు, కొంతమంది చట్నీలో తింటుంటారు. ఎలా తీసుకున్నా ఇడ్లీ అనేది చాలా 90% ఆఫ్ ద పీపుల్కి ఫేవరెట్ టిఫిన్ ఆర్ బ్రేక్ఫాస్ట్ వాట్ ఎవర్. సో ఇప్పుడు ఇడ్లీ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, జనరల్గా మన పాత రోజుల్లో అయితే ఇడ్లీ పాత్రలు ఉండేవి. ఆ ఇడ్లీ పాత్రలు అరలుగా ఉండేవి అనమాట. దాంట్లో ఒక క్లాత్ వేసి ఆ పాత్ర పైన దాంట్లో ఇడ్లీ పిండి పెట్టి స్టీమ్లో మంటలో ఉడకబెట్టేవాళ్ళు. సో రాను రాను ఏమవుతుందంటే, ఈ ప్లాస్టిక్ అనే ఒక భూతం మన లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత మన అవసరం దానికి ఉన్నా లేకపోయినా దాని అవసరం మాత్రం మనకు పక్కా ఉంటుంది. ప్రతి దగ్గరికి ప్లాస్టిక్. ఈరోజు ఖాళీ చేతులతో వెళ్తున్నాం, కవర్ నిండా సామాన్లతో ఇంటికి వస్తున్నాం. ఆఖరికి టిఫిన్ పార్సిల్కి వెళ్ళినా కూడా దాంట్లో సాంబారు చట్నీ ఏదో ఒకటి ప్లాస్టిక్ కవర్లో చుట్టిచ్చేస్తున్నారు. సో ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, చాలామంది హోటల్స్లో ఏం చేస్తున్నారంటే ఈ క్లాత్ బదులు, ఈ గుడ్డ బదులు కొన్ని ప్లాస్టిక్ లాంటి అంటే లావుగా ఉండే ప్లాస్టిక్ లాంటి పేపర్లు పెట్టి దాని మీద ఇడ్లీ పిండి పెట్టి ఉడికిచ్చేస్తున్నారు. సో బాగా ఉడికినప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ మైక్రో కణాలు ఏమవుతున్నాయంటే ఆ ఇడ్లీలోకి అబ్జర్వ్ అవుతున్నాయి. సో ఇడ్లీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆటోమేటిక్గా మనం ఎంతో ఇష్టంగా తినేస్తున్నాం. అంటే మనకు తెలియకుండానే మనం బయట హోటల్లో ఇడ్లీ తినడం వల్ల క్యాన్సర్ కణాలన్నిటి మన బాడీలోకి మనమే పంపించేసుకుంటున్నాం. సో దీంతోపాటు వేడిగా ఇడ్లీ కావచ్చు, సాంబార్ కావచ్చు, మన హోటల్ వెళ్ళినప్పుడు చూడండి, ఒక పేపర్ వేసి దాని మీద ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద వేడి ఇడ్లీ కావచ్చు లేకపోతే ఇంకోటి కట్టి మనకి ఇస్తాడు. మనం ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసుకొని తింటున్నాం. సో ఇండైరెక్ట్గా మన చేతులారా మనమే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. హోటల్కి వెళ్ళగానే ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తాం, ఇడ్లీ అనేస్తాం. సో తెలుసో తెలియకో మనం మొత్తానికైతే అతి భయంకరమైనటువంటి క్యాన్సర్ని మన బాడీలోకి మనమే ఇంజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ ప్లాస్టిక్ ఎలాంటి అనర్థాలు తీసుకొస్తుందంటే, కొన్ని సంవత్సరాల పాటు భూమిలో అలాగే ఉంటుంది. భూమిలో కరగదు, అది దాని ఏమంటారు, భూమిలో ఇంకిపోదు. సో అలాగే ఉండిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, సో వర్షాలు పడ్డప్పుడు ఈ ప్లాస్టిక్ పొరలన్నీ భూమికి అడ్డంగా నిలబడిపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా అంతరించిపోతూ వస్తున్నాయి. అటు మనం రెగ్యులర్గా చూస్తుంటాం, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ చెత్తంతా సముద్రాల్లో చేరి అక్కడ చేపలు అక్కడ సముద్ర జీవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చనిపోతున్నాయి. సో ప్లాస్టిక్ ఇంత వినాశనం చేస్తున్నప్పటికీ కూడా మనం దాన్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాం. ఎందుకంటే చీప్గా దొరుకుతుంది, బెస్ట్గా దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. ఈ కారణాలతోటి మనం చాలామంది ప్లాస్టిక్ అలవాటు పడిపోయాను. సో క్యాన్సరే కాకుండా మన స్కిన్ పైన కూడా రకరకాల ఎఫెక్ట్స్ చూపిస్తుంటుంది. అట్ ద సేమ్ టైం డైజెషన్ సరిగా అవ్వదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దయచేసి హోటల్కి వెళ్ళి ఇడ్లీ తినే ముందు ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఇడ్లీ పాత్రలో క్లాత్ పెట్టి ఉడికిస్తున్నారా లేకపోతే ప్లాస్టిక్ పేపర్ల మీద ఉడికిస్తున్నారని. సో మనకు తెలియకుండానే ఒక భయంకరమైన క్యాన్సర్తో పాటు అనేక రోగాల్ని మన బాడీలోకి మనమే ఇంజెక్ట్ చేస్తున్నాం. సో బీ కేర్ఫుల్.